అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద పండుగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన సందర్భంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నందుకు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు రైతుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి వాళ్ళకి కృతజ్ఞతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాయమాటలు చేసి మోసం చేసింది. మొదటి విడతగా 4 సార్లు రుణమాఫీ చేసింది. 4 సార్లు రుణమాఫీ చేస్తే అది మిత్తి కిందికి సరిపోలేదు. తర్వాత 2018లో మళ్ళా రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి 2024 అనగానే రుణమాఫీ అని డ్రామా ఆడి అవి మిత్తిలకు కూడా సరిపోలేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదు. ఇవాళ అదే కేసీఆర్ ప్రభుత్వము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనతోటి రైతులు అప్పులలో ఉన్నారు. మనము మాట ఇచ్చాము, మాట ప్రకారం 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేసి ఈరోజు ఒక చరిత్ర సృష్టించినారు. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి గతంలో దక్కింది. మళ్ళీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మా వరంగల్ డిక్లరేషన్ చెప్పిన ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు, వాళ్ళకి దక్కుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ప్రత్యేక తెలంగాణ కేబినెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు. దుబ్బాక నియోజకవర్గం తరఫున చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం అని తెలియజేస్తా ఉన్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తెలంగాణ తల్లి మనకు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే సోనియా గాంధీ ఇచ్చిందో అదే మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు ఏకదఫా 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ మాట కూడా సోనియమ్మ మాట తప్పకుండా రైతులకు కానీ దేనికి కానీ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కూడా సిద్ధమున్నారు. ఈరోజు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది బొంకినా కానీ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పనులు చేస్తాం కాబట్టి మేము మాట నిలబెట్టుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు, ఇప్పుడు 2వ దఫా కూడా రుణమాఫీ చేసిండు. ఆగస్టు 5 వచ్చే వారంలో ఫస్ట్ విడతనే 2 లక్షల దాకా చేస్తానని రైతులకు అన్ని రకాల సంతోషంగా ఉండాలని కన్నుల పండుగ మా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.